ఇప్పుడు నేను 90s చూసినప్పుడు అది ఏదైతే నాకు ఆ డైలాగ్ ఉందో వివక్ష డైలాగ్ కానీ ఆ కార్తిక్ క్యారెక్టర్ ఉందో అది చాలా హెల్ప్ చేసింది కొన్ని కొన్ని సినిమాలకి. దాని తర్వాతనే వచ్చుతాను నాకు అన్ని ఛాన్సులు. ఇప్పుడు హోమ్ టౌన్ కూడా దాని తర్వాత పిలిచారు, బ్రదర్ మీరు 90sలో చేసారు కదా ఒకసారి రండి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని ఇచ్చి చెప్పారు. అప్పుడు వచ్చి ఆడిషన్ చేసిన తర్వాత 90sలో పెట్టుకుందామా వద్దా అని ఒకటి అనుకుని ఉండే. బట్ మనోడు క్యారెక్టర్కి సూట్ అవుతుండు. సాయిరామ్ అనేటోడు క్యారెక్టర్కి జగ్గు క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యండు అని దీని అట్లా తీసుకొని క్యారెక్టర్ ప్లే చేసినాం. ఓకే. అంటే బట్ ఆ సిరీస్ తర్వాత అంటే దాన్ని వచ్చిన గుర్తింపుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారా? చేసుకోగలను. ఓకే. అంటే ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి ఆ తర్వాత అదర్ దెన్ హోమ్ టౌన్? అదర్ దెన్ హోమ్ టౌన్ అంటే వచ్చిన మళ్ళా ఇట్లనే చిచ్చోర క్యారెక్టర్లు విలేజ్లో ఎట్లుంటాయి కొంచెం తీటా క్యారెక్టర్లు, ఇక ఇట్లాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరికి మస్తు ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అన్న క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే. దాంట్లో మెయిన్ నాకు ఇదైతే చాలా ఇష్టం ఈ క్యారెక్టర్. జగ్గు క్యారెక్టర్ మీరు హోమ్ టౌన్లో కూడా చూసుకుంటే మంచి తేట క్యారెక్టర్ సార్ కరెక్ట్ అంతే కదా. మంచి తీట క్యారెక్టర్ మంచి ఎంజాయ్ చేస్తారు బ్రో. కొంచెం నాన్ సింగ్ గాడు ఉంటాడు ఆడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నట్టు అట్లా ఉంటుంది అన్న.